పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన మనోబల్గే ధని అనే పుస్తకం నుంచి స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ చార్లీ బ్రౌన్ అనే ఒక సామాన్య వ్యక్తిది. కాని ఆయన సాధించిన విజయం మాత్రం అసామాన్యం. మనకున్న శారీరక పరిమితులనేవి కేవలం మనసుకి సంబంధించినవే కాని శరీరానికి కాదు అని నిరూపించిన ఆయన ప్రయాణం మనందరికీ ఒక గొప్ప పాఠం. ఒకసారి ఆలోచించండి. 2 కాళ్ళు, 1 చెయ్యి లేని ఒక వ్యక్తి కేవలం 1 చక్రాల కుర్చీ సాయంతో మొత్తం ప్రపంచాన్ని చుట్టిరావడం సాధ్యమేనా? వినడానికే ఇది అసాధ్యమనిపిస్తోంది కదూ. కాని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక రియల్ హీరో గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈయనే చార్లీ బ్రౌన్. ఒక భయంకరమైన యాక్సిడెంట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ ప్రమాదంలో తన 2 కాళ్లను, 1 చేతిని కూడా కోల్పోయారు. నిజానికి ఎవరైనా సరే అలాంటి పరిస్థితిలో ఉంటే ఇక నా జీవితం ముగిసిపోయింది అని కుంగిపోతారు. కాని చార్లీ బ్రౌన్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. చూడ్డానికి ఆయన దగ్గర లేనివి చాలా ఉన్నాయి. 2 కాళ్లు లేవు, 1 చేయి లేదు, జేబులో డబ్బులేదు, కడుపు నింపుకోవడానికి తిండి కూడా లేదు. కాని ఆయన దగ్గర ఉన్న ఆస్తులు వాటికంటే ఎన్నో రెట్లు విలువైనవి. అవేంటంటే 1 చక్రాల కుర్చీ, అంతులేని ధైర్యం, ఇంకా ఎప్పటికీ వదిలిపెట్టని ఆత్మవిశ్వాసం. ఇదే ఆయన అసలైన బలమన్నమాట. మరి అలాంటి శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన పెట్టుకున్న లక్ష్యమేంటో తెలుసా? వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. తన చక్రాల కుర్చీపైనే కూర్చుని ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, మనిషి సంకల్ప బలానికి ఒక పెద్ద పరీక్ష. జూలై 4, 1969న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. చేతిలో చిల్లిగవ్వలేదు, తినడానికి తిండి లేదు, కాని గుండెనిండా ధైర్యముంది. అదే నమ్మకంతో ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ మీదుగా యూరప్ను దాటి ఇటలీకి చేరుకున్నారు. అక్కడుంచి కెనడా, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో దేశాలు దాటుకుంటూ సాగిన ఆయన ప్రయాణం సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మళ్లీ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ముగిసింది. అయితే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఒకరోజు ఒక కొత్త పట్టణంలోకి వెళ్లేసరికి బాగా రాత్రైపోయింది. షాపులు, హోటళ్లు అన్నీ మూసేశారు. ఆ రాత్రి ఆకలి, దాహం ఆయన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. అయినా సరే ఆయన సంకల్పం ముందు ఆ ఆకలి, దాహం చిన్నబోయాయి. తన ప్రయాణాన్ని ఏదీ ఆపలేకపోయింది. అయితే ఈ ప్రయాణంలో కష్టాలే కాదు, ఎన్నో మంచి అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఆయన ఇటలీ చేరుకున్నప్పుడు అక్కడి ప్రజలు ఆయన సంకల్పాన్ని చూసి చలించిపోయారు. ఒక వ్యక్తి అయితే ఆయన్ని ఆశీర్వదిస్తూ, "వెళ్ళు మిత్రమా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది" అని అన్నారట. ఆ మాటలు ఆయనకు కొండంత బలాన్నిచ్చాయి. ఆయన ధైర్యం అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకుంది. ఇటలీ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు, పూలమాలలతో సత్కరించారు, పెద్ద పెద్ద విందు భోజనాలు పెట్టారు. అంతేకాదు, ఒక వ్యక్తి ఏకంగా 20,000 ఇటాలియన్ లీరా ఇచ్చి తన మద్దతును తెలియజేశారు. ఇదంతా ఆయన సంకల్పానికి దక్కిన గౌరవం. చివరికి ఆ రోజు రానే వచ్చింది. 2 ఏళ్ల సుదీర్ఘ, కష్టమైన ప్రయాణం ముగిసింది. చార్లీ బ్రౌన్ ఒక విజేతగా తను ఎక్కడైతే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారో అదే శాన్ ఫ్రాన్సిస్కో గడ్డపై మళ్లీ అడుగుపెట్టారు. ఆయన తిరిగి వచ్చారన్న వార్త అడవిలో మంటలా వ్యాపించింది. వందలాది మంది జర్నలిస్టులు కెమెరాలతో, మైక్లతో ఆయన్ని చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరి కళ్లల్లోనూ ఒకటే ఆశ్చర్యం, పెదపైల ఒకే ఒక్క ప్రశ్న. అందరూ ఆయన్ని అడిగిన ప్రశ్న ఒక్కటే, "సర్, ఈ అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారు? మీ విజయం వెనుక ఉన్న రహస్యమేంటి? మీరు ఉపయోగించిన మంత్రమేంటి?" అందరూ ఆ సమాధానం కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతమంది ప్రశ్నలు అడుగుతున్నా చార్లీ బ్రౌన్ ముఖంలో మాత్రం ఒక ప్రశాంతమైన చిరునవ్వు. ఆయన ఒక జర్నలిస్టు చెవిలో చాలా నెమ్మదిగా ఒక్క మాట చెప్పారు. అదేంటంటే, "నా ధైర్యం." అంతే. ఆ ఒక్క మాటతో తన 2 ఏళ్ల ప్రయాణ సారాంశాన్ని చెప్పేశారు. మరి ఆ ధైర్యం ఎక్కడ్నుంచొచ్చింది? అది ఏ భారతీయ యోగి ఇచ్చిన మంత్రం కాదు, టిబెట్లో ఉండే లామా నేర్పించిన విద్య కాదు. ఆ శక్తి, ఆ ధైర్యమనే విత్తనం ఆయన ఆత్మలోనే పుట్టింది. అది ఆయనలోనే ఉంది. తన ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆయనే చెప్పారు. "నేను ఈ ప్రయాణం చేసింది నాకోసం కాదు. నాలాంటి ఒక వికలాంగుడు ఇంత చెయ్యగలిగినప్పుడు అన్ని అవయవాలు సరిగ్గా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ఇంకెంత సాధించగలరో ప్రపంచానికి చూపించడానికి ఈ ప్రయాణం చేశాను. వాళ్లలో స్ఫూర్తిని నింపడమే నా లక్ష్యం." చార్లీ బ్రౌన్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఈ గొప్ప సూత్రాన్నే బీజమంత్రం అని అంటారు.
అంటే మన సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడా లేదు, మనలోనే ఉంది. మన లోపల ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీయగలిగేదే అసలైన బీజమంత్రం. సో చార్లీ బ్రౌన్ కథ మనకు నేర్పే చివరి నీతి ఇదే: ధైర్యం మరియు స్వావలంబన, అంటే మనమీద మనకు నమ్మకం ఉండటం. ఈ రెండే అసలైన బీజమంత్రాలు. ఇవి మనల్ని విజయమనే గమ్యానికి ఖచ్చితంగా చేర్చగలవు. ఆ విత్తనం మనందర్లోనూ ఉంది. దాన్ని మనం గుర్తించి దానికి నీరు పోసి పెంచడమే మనం చెయ్యాల్సిన పని.